మార్నింగ్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదా, లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఈరోజు అయితే 5కి లేచేసాను. వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 11 8th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే లేచేసి డిటాక్స్ డ్రింక్ తాగేసాను, హాట్ వాటర్ విత్ హనీ తాగాను. ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నా కదా, ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటే అంటే మనకి నెక్స్ట్ డేకి పని కూడా చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని హనీ మిక్స్ చేసేసుకొని తింటే అయిపోతుంది. బట్ హై ఫైబర్ అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా, ఒకే బౌల్లో మనకి అన్ని న్యూట్రిషన్స్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తాయి అన్నమాట. నాకు ఎస్పెషల్లీ ఇందులో బనానా మ్యాంగో కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు లక్కీలీ మ్యాంగో ఉంది, ఇంకా మ్యాంగో తోటి మంచిగా ఎంజాయ్ చేసేసాను మార్నింగే నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఓవర్ నైట్ ఓట్స్ తోటి. సో రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. వీక్లో అట్లీస్ట్ ట్వైస్ తీసుకున్నా కూడా చాలా మంచిది. హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. గట్ హెల్త్ని క్లియర్ చేస్తుంది అన్నమాట. ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంచిది ఇది. మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకా మా విరాజ్కి అయితే ఇక్కడ ఫుల్ మక్కన విత్ మిల్క్ అండ్ జాగీ పౌడర్ ఇచ్చేసాను, మంచిగా తింటాడు. సో నేను ఇంక ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఆయిల్ ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి. ఇది చూసారు కదా, ఇది గానుగలో పట్టించిన కోకోనట్ ఆయిల్ అన్నమాట. కుడకలు ఉంటాయి కదా, వాటితోటి ఒక 5 kgs ఇస్తే నాకు 2 kgs వరకు ఆయిల్ వచ్చింది. ఇంక ఇందులో మందార పువ్వు, మందార ఆకు, అలవీరా, ఇంకా మెంతులు, కరివేపాకు, తులసి, వాట్ ఇంకా చాలా వేసాను. ఆనియన్, ఇవన్నీ కూడా హెయిర్కి చాలా మంచిది. హెయిర్ లాస్ అవుతుందన్నమాట. ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మా విరాజ్ కోసం వాళ్ళ డాడీ ఇక్కడ బ్యాట్ బాల్ తీసుకున్నాడు, వికెట్స్తో సహా. వానంతున్నా అవి ఎట్లా ఆడుకుంటాడో చూడాలి. ఎంత ఎగ్జైట్మెంట్ చూసారా, కొత్త వస్తువులు ఏమైనా తీసుకుంటే. ఇవి ఆడడమో కానీ ఇంటి నిండా నింపడం అయితే సరిపోతుంది. చూసారా, వాడంతుంది బ్యాగ్ వేసుకొని మరి విరాట్ కోహ్లీ లాగా పర్ఫామ్ చేద్దామని చూస్తున్నాడు. ఆ బ్యాటే వస్తలేదు. కొన్ని రోజులు అయితే ఆడుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం మధ్యాహ్నం పడుకొని ఈవినింగ్ టైంలో ఒక మ్యాంగో కావాలని అడిగాడన్నమాట మా విరాజ్. వెంటనే ఈవినింగ్ 2 kgs మ్యాంగోస్ తీసుకొచ్చాడు. మంచిగా ఎంజాయ్ చేసాము. ఆయిల్ అయితే ఇంతవరకు వచ్చింది. ఇది హెయిర్ ప్యాక్. ఆయిల్ అలానే ఉంచి నెక్స్ట్ డేకి పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ మై 11th డే మినీ వ్లాగ్. ఇంకా నైట్ అయితే నేనేం చేయలేదన్నమాట, బద్ధకంగా ఉంది. డాబా నుంచి ఫుడ్ తీసుకొచ్చాడు, కర్రీ విత్ రోటీస్. నైట్ ఇంకా మంచిగా కిచెన్ క్లీన్ చేసుకొని పడుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.